జగపతి బాబు గారు, లయ గారు తీసిన మూవీ 'వదల'. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ 'వదల' మూవీ ఐదుగురు క్యారెక్టర్ల మీద నడుస్తుంది. ఒక డాక్టర్, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఒక పేషెంట్, సైకో పేషెంట్ అండ్ పోలీసులు. వీళ్ళ మధ్య నడిచే కథ అని చెప్పచ్చు. మన హీరో డాక్టర్ గారు, హీరోయిన్ వచ్చేసి తన వైఫ్ అనమాట. ఇద్దరు పిల్లల తల్లి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దాంపత్యం అయితే 20 ఇయర్స్‌కి మంచిగా సాగుతుంది. అలాంటప్పుడు ఒకరు యాక్సిడెంట్‌లో ఒక పేషెంట్ గట్రా వీళ్ళకైతే ఎదురవుతుంది. ఒక లేడీ, ఆమె పేరే వృతిక ఆముద శ్రీనివాస్. అవసర శ్రీనివాస్ వాళ్ళ భార్య అని చెప్పుకోవచ్చు. తను అయితే రాబోతుంది, అంటే తనైతే వస్తుందన్నమాట. తను వచ్చిన తర్వాత ఆ కన్వర్జేషన్లో డైలీ తను చికిత్స చేయడం అదంతా చేసేసరికి తనకు నచ్చుతాడనమాట. ఈ ఎట్టయినా హీరోని చేంజింగ్ తెచ్చుకోవాలని చెప్పేసి, హీరోని సొంతం చేసుకోవాలని చెప్పేసి సైకోలోగా మారుతుంది. తను సైకోలోగా మారి ఏ విధంగా అయినా వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడానికి వేరే వేరే మొబైల్స్ నుంచి తను మెసేజెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే స్టోరీ. ఈ స్టోరీ చివరికి మొత్తం సాగతీతలుగా సాగిపోయిందని చెప్పుకోవచ్చు. ట్విస్టులు కానీ ఏదైతే ఉంటుందో టర్న్స్ అయితే ఈమె రావడం థ్రిల్లర్ కొంచెం అయితే ఉంది. అంతకన్నా ఈ మూవీ మొత్తం ఎక్స్పెక్టెడే ఉందని చెప్పుకోవచ్చు. చెప్పుకోదగ్గ అంశాలు అయితే వీళ్ళే. శ్రీనివాస అవసరాల ఎందుకు చెప్పబడ్డాడు, బాంబ్ బ్లాస్ట్లో ఎందుకు చెప్పబడ్డాడు, ఇది చూడాల్సిన కథ అని చెప్పుకోవచ్చు అంతే. దీని తప్ప ఇంకేం దీంట్లో స్టోరీ లేదు, ఏం లేదన్నమాట. నార్మల్ స్టోరీని సాగదీసి మీరు లాస్ట్ క్లైమాక్స్ కానీ ఇంటర్వల్ పోర్షన్ కానీ మూవీ మొత్తం నెక్స్ట్ ఇదే జరుగుతుంది, నేనే రాశాను మూవీ ఇది అని మీరే అనుకుంటున్నారు అనమాట. మీకు చూస్తే నెక్స్ట్ ఇదే కదా జరిగేది, అంత ఏం లేదమ్మా, అంత పసలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మూవీ చూసిన వాళ్ళు జగపతి బాబు గారు అయితే మామూలుదండి. ప్లస్ పాయింట్స్ అంటే జగపతి బాబు గారు అండ్ లయ గారు, ఆముద శ్రీనివాస్ గారు, వీళ్ళు అయితే ప్లస్ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు. మైనస్ అంటే స్టోరీ సాగదీయడం, ట్విస్టులు లేకపోవడం, క్లైమాక్స్ కూడా ఊహించినంతగా ఉండడం, అండ్ సాంగ్స్ కూడా అంతగా ఎక్కలేదు. మూవీ అంటే ఏం డొల్లా అనిపించింది అనమాట. యావరేజ్ మూవీ. ఒక హీరోగా తను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన యావరేజ్ మూవీ అయితే తీయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాయణ రివ్యూస్.